హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోడం టాక్స్. నేను మిమ్మల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దుందుడుకుతనంతో 42% రిజర్వేషన్తో స్థానిక ఎన్నికలను డిక్లరేషన్ చేసింది. అయితే ఇందులో నిలబడి ఒకవేళ ఎలక్షన్లో గెలిచినప్పటికీ కూడా ఇప్పుడు హైకోర్టులో 8వ తారీఖు నాడు విచారణ ఉంది. అక్టోబర్ 8 నాడు 9-11 స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి ఎలక్షన్ కమిటీ రెడీగా ఉంది. అయితే ఇందులో నిలబడి ఒకవేళ గెలిచినప్పటికీ కూడా కోర్టులో రేపు పొద్దున ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఎవరైతే నిలబడతారో వారు ఖచ్చితంగా సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. పెట్టిన ఖర్చులు కూడా వృధా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ఎవరైనా ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి అది న్యాయపరంగా, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా అన్ని రకాలుగా ఉంటేనే ఎలక్షన్లో నిలబడండి, వాటిలో పోరాడండి. అంతేకాని దుందుడు తరంతో మీరు పోటీ చేసినట్టయితే భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మిత్రులారా, ఈ విషయాన్ని గమనిస్తారని ఆశిస్తూ నేను ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.